సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్నారనా కాదనం సాధారణంగా పంటలు పండిస్తే దాంట్లో కూడా రేటు పెంచితే ఏమవుతుందనా ఇదే డిప్యూటీ సీఎం గారు ఈ ఒక్కటి చెప్తున్నా ఈ ఇక్కడ తెలంగాణలో కూడా సేమ్ టికెట్ రేట్లు అయినాయి అంటే మాత్రం ఏమనుకోము మేము అధికారం మదం అనుకోము ఒకవేళ ఇక్కడ తక్కువ ఉండి అక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఆయనకు అధికారం ఉంది కాబట్టి పెంచుకున్నాడని అనుకుంటాం. ఓకే నిజం. ఓన్లీ ఒక్క సినిమా పరంగానే చెప్తారా మీరు అన్ని సినిమాల పరంగా చెప్తారా? ఇప్పుడు ఒక సినిమా అంటే ఈయన ఒక ప్రజా ప్రతినిధి అన్నట్టు ఈయన ప్రజలకు అనుకూలంగా టికెట్ రేట్లు పెట్టాలి. ఒకటి ఇప్పుడు మా నిర్మాత నష్టపోతాడు, మా నిర్మాత ఆయన పైసలు లేకుండా అయితే అది కాదు, ఆయన ప్రజలకు అనుకూలంగా అంటే ప్రజలకు ఇప్పుడు మల్టీప్లెక్స్ ఎంత ఉండాలి? మల్టీప్లెక్స్ అంటే 150 వరకు 150 250 మహా అంటే 300 అనుకో అంతే ఉండాలి. లేదంటే ఇక చిన్న థియేటర్లలో ఎంత ఉండాలి? 120 125 150 అనుకోండి అంతా ఉండాలి. సాధారణ ప్రజలకు అనుకూలంగా ఉండాలి. లేదని చెప్పి 1000 రూపాయలు అంటే ఇప్పుడు ఆంధ్ర మొత్తం ప్రజలంతా డబ్బున్న వాళ్ళని అర్థం. బెనిఫిట్ షోకి మాత్రమే, ఓన్లీ ఫ్యాన్స్ కోసం మాత్రం బెనిఫిట్ షోకి. ఎందుకండి బెనిఫిట్స్ వాళ్ళు ఒకటి ఈరోజు అనరాదు, కాకపోతే ఒకటి చెప్తున్నానండి, నేను అంటున్నాను, మీరు ఫ్యాన్స్ తప్పుగా అనుకోవద్దు. ఒకటి చెప్తున్నా, ఆలోచన చేయండి. రైతుకు గిట్టుబాటు ధర లేకపోతుందండి, ఆ దానికి పెంచిపోయచ్చు కదండి. ఆయన ఎంత పెట్టుబడి పెడతాడు? ఈయన ఈ డైరెక్టర్ ఏముందండి, ఈ ప్రొడ్యూసర్ ఏముందండి, సినిమాకి పెడితే ఇంకో సెకండ్ సినిమా కన్నా వస్తాయి, ఒక రోజు 2 నైట్లలో వచ్చేస్తాయి వాళ్ళకి పైసలు. మీరు అనుకుంటారు ఫెయిల్ అవుతారా అని చెప్పేసి. మరి రైతుకు గిట్టుబాటు ధర వాళ్ళు ఏం లేళ్ళు తరాలు పెట్టుబడి పెడితే నష్టపోతానే ఉండరు. మరి వాళ్ళ గురించి ఆలోచన చేయరా పవన్ కళ్యాణ్ సార్ గారు? దయచేసి ఒకటి మాత్రం చెప్తున్నాము, ఈ సినిమా టికెట్లు పెంచిండ్రు అని అంటున్నారు కదా, ప్రతిదానికి ప్రజా సమస్యల మీద కూడా జర పెంచుకుంటూ పోవాలని అనుకుంటున్నాం. పెంచుకుంటూ పోవాలంటే ఇప్పుడు పెట్రోల్ రేట్ ఇంత అవి కాదండి. దయచేసి ఈ సినిమా కూడా మంచిగా ఆడాలి. ఆయన యాక్టింగ్ కూడా మంచిగా చేసిండు. సుజిత్ సార్ అయితే నమస్తే పెట్టాలి సార్కి. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ని ఈ రేంజ్లో ఎవరు చూపించలేదు, ఆ రేంజ్లో చూపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సార్ దయచేసి ఇట్లా వెయ్యిలల్లో పోకుండా ఏదో 100లల్లో ప్రజలకు చేరువగా ఉండేలా చూడండి. ఇగో రికార్డ్స్ ఇంపార్టెంట్ కాదు, ప్రజల్లో ఆనందం ఇంపార్టెంట్. ఏంటంటే సినిమాకి ఎందుకు పోతారు, ఏదో చూద్దాం మా హీరో వస్తున్నాడు ఒకసారి చూసొద్దాం అని పోతారు. వాళ్ళకు ఒక్కటేసారి 1000 రూపాయలు 2000 అంటే ఒక 10 మంది ఫ్యామిలీ ఉన్నోళ్ళు ఎన్ని పెట్టాలి? ఒక 50,000 పెట్టాలి. ఇట్లా అయితే పవన్ కళ్యాణ్ గారికి అధికారం చేతిలో ఉంది కాబట్టి మిస్యూజ్ చేసుకుంటున్నాడు, ఇష్టం వచ్చినంత పెంచుకున్నాడు అంటున్నారు, నిజమేనా? వాస్తవంగా చెప్పాలంటే సినిమా ఏదైనా ఇప్పుడు బడ్జెట్కి బట్టి టికెట్ల రేట్లు పెంచుతున్నారు. ఇప్పుడు చెప్పాలంటే తెలంగాణలో రీసెంట్గా పుష్ప 2కి కూడా 800 1000 రూపాయలు అట్లా పెట్టడం జరిగింది. కొన్నిసార్లు ఇప్పుడు ఎవరి థింగ్స్ వాడికి బ్రో, ఎవరు చూడాలనుకునేటప్పుడు చూస్తాడు, చూడొద్దు అనుకునేటప్పుడు ఆగిపోతాడు. బెనిఫిట్ షో చూడకపోతే ఏమవుతుంది మా అంటే ఏం కాదు, ఇక ఫ్యాన్స్ కాబట్టి ఇక వచ్చేటోళ్ళు చూద్దాం అనుకునేటోళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఇక వాళ్ళ కోసం పెంచినట్టుగా అనుకోవాలి. ఇప్పుడు అట్లా అదే విధంగా చెప్పాలంటే ఇప్పుడు మన నైజాంలో టికెట్ 5 లక్షలకు ఒకటి పలికింది. మరి ఇప్పుడు అది కూడా ఒక పాయింటే కదా. 5 lakhsకి వెళ్ళింది ఒకటే టికెట్. ఆ తర్వాత కన్నడలోనూ తమిళనాడులో 1,00,000 రూపాయలకి వెళ్ళింది. అట్లా 1,12,000 పోయింది. అదే మరి ఏవో సినిమా పిచ్చోడు, సినిమా చూడాలి అనుకునేటోడు అయితే, సినిమాని ప్రేమించేటోడు అయితే వెళ్తాడు. ఇక డబ్బుల దగ్గర ఆలోచిద్దాం అంటే మరీ అంత ఎక్కువగా ఏం పెడతాంలే, ఆ స్టోరీ ఎట్లా ఉందో ఏమో తెలియనప్పుడు. ఈ మధ్య వచ్చే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఈ మధ్య కూడా పెద్దగా ఏం రన్ అవ్వడం లేదు కాబట్టి ఈ సినిమా మీద ఏమైనా గ్రిప్ ఉందేమో అందుకని చెప్పేసి అట్లా పెట్టచ్చు. ఇక కలెక్షన్లు కూడా రావాలి కదా వాళ్ళకని చెప్పేసి పెడుతున్నారు. ఈ మధ్య ప్రతి సినిమాకి టికెట్ల రేట్లు పెంచడం జరుగుతుంది. ఇక ఆయన అన్ని సినిమాలకు పెంచలేదు కదా, ఇది ఒక సినిమాకి పెంచుతున్నారు, అట్లా ఉండొచ్చు. అంటే ఇక్కడ షోస్ కూడా ఓన్లీ 5 షోస్ మాత్రమే వేసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ జియోలో ఉంది. అదేవిధంగా సింగిల్ థియేటర్లో 125 వరకు మాత్రమే, మల్టీప్లెక్స్లో 150 వరకు మాత్రం పెంచుకునే అవకాశం కలిగించారు. సో ఇవి చూస్తే మీకు నార్మల్ రేట్లు అనిపిస్తున్నాయి, మరీ హై అనిపిస్తున్నాయా? ఓకే, ప్రతి సినిమాకి నడిచేదే కదా బ్రో ఈ 120 150 అనేది. ప్రతి ఒక్కొక్క అలా మన పుష్పకి చెప్పుకుంటే 200 కూడా పెంచారు. దాని తర్వాత కల్కి ఎప్పుడు కూడా పెంచారు. చాలా సినిమాలు RRR కూడా చాలా పెంచారు కదా. పెంచుతారు బ్రో, కలెక్షన్లు రావాలి అనుకుంటే వాళ్ళ సినిమాకి బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖచ్చితంగా పెంచుతారు. అంటే ఓవరాల్గా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చేతిలో అధికారం అలానే ఉండదు బ్రో. అధికారం ఏముంటుంది, నష్టపోయినా లాభపోయినా ఆ ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది. ఆయన చేతిలో ఏముంటుంది చెప్పండి? ఆయన ఎంతవరకు అయినా, ఆయన ఎంత డిప్యూటీ సీఎం అయినా కానీ సీఎం పర్మిషన్ లేకుండా అయితే చేయలేరు కదా. సీఎంగా కూడా తెలుసు కదా ప్రజలు ఎట్లా ఉండాలని చెప్పేసి. అట్లా జరుగుతుంది. ఎంత అధికారం ఉన్నా కానీ అట్లా చేపట్టలేదు కదా. ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ ఈ విధంగా జియో పాస్ చేస్తారు. సరే ఇప్పుడు ఏపీలో, సరే ఇప్పుడు తెలంగాణలో పెరిగింది అనుకో, దానికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ అధికారం ఉంది ఆయనకి, ఇక్కడ ఒక సీటు కూడా లేదు.
అది అంటే మరి ఇక్కడ ఇంకా ఎందుకు రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇస్తారనుకోవచ్చా, ఇవ్వచ్చు అనుకోవచ్చు? ఇవ్వచ్చు బ్రో, కానీ టికెట్లు మరి అంత పెంచకుండా కొంచెం తక్కువలో చూసుకున్నట్టుగా అయితే పర్మిషన్లు ఇవ్వచ్చు. ప్రతి సినిమాకి ఇస్తున్నారు కదా, ప్రీమియర్స్ బెనిఫిట్ ఇస్తారు. ఇక ఇవ్వకుండా ఎట్లుంటారు, ఇస్తారు. ప్రీమియర్ బెనిఫిట్ షోలు కూడా ఇస్తారు. ఏపీలో ఓజీ సినిమాకి టికెట్ల హైక్ చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి జీవో పాస్ చేశారు. అయితే బెనిఫిట్ షోస్ కూడా ఉన్నాయి. ఒక్క టికెట్ కి 1000 రూపాయల ధర అని చెప్తున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో అధికారం ఉంది కాబట్టి మిస్యూజ్ చేసుకొని ఇష్టారీతిన పెంచుకున్నారని చాలా మంది అంటున్నారు. నిజమా అబద్ధమా? నేనైతే అది నిజమే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళే రాజ్యం అవ్వాలని అహంకారంతో ఉన్నారేమోనని నా ఉద్దేశం. కానీ అది కరెక్ట్ కాదు. ఎవరికైనా కానీ అలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అంటే ఇది ఓన్లీ బెనిఫిట్ షోలకి మాత్రమే. అంటే నెక్స్ట్ డే నుంచి అన్ని కూడా ఇప్పుడు సింగిల్ థియేటర్లో 125 వరకు, అదే విధంగా మల్టీప్లెక్స్లో 150 వరకు నార్మల్ రేట్సే ఉన్నాయి. అయితే నార్మల్గా బెనిఫిట్ షోస్ అంటే మాక్సిమం ఫ్యాన్సే వెళ్తారు. సో ఇంతకుముందు పుష్ప 2 కూడా ఇదే విధంగా పెంచారు. సో బెనిఫిట్ షో కావచ్చు, నార్మల్ షో కావచ్చు, అలా 1000 రూపాయలు అలా షోకి పెంచడం అనేది పద్ధతి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రజలందరూ కూడా వెళ్ళి చూసినట్టు ఉండాలంటారు. అంతే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్ధతి కాదు. అది నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు ఏపీలో అయితే జియో పాస్ చేస్తారు. మరి తెలంగాణలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది అనుకోవచ్చా? పర్మిషన్ అంటే అది చెప్పలేము, వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశంగా ఉంటుంది. బెనిఫిట్ షోల కంటే చాలా హై పెంచారు. పవన్ కళ్యాణ్ పవర్లో ఉన్నాడు కాబట్టి పెంచుకున్నాడు అన్న ఒక మాట వస్తుంది. దానికి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే వెళ్తారన్న, మామూలు సామాన్యుడు ఎవడు వెళ్ళడు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు. ₹1 కాబట్టి ₹2 పెడతాము, తగ్గేదేముందో దానిలో, అంతే. అందుకే చూస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ యాంటీగా ఉన్న వాళ్ళు కానీ అనేది ఏంటంటే ఆయన సినిమా కోసం పెంచుకున్నాడు, మిగతా సినిమాలు పెంచలేదు, అది ఇదని కొంచెం ట్రోల్ చేస్తున్నారు. ఎవరు కలిసారన్న సినిమా రేట్లు పెంచమని? ఒక్కళ్ళు కలిసారా? ఇప్పుడు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి? చాలా. నాగార్జున రిలీజ్ అయింది, రజనీకాంత్ రిలీజ్ అయింది, అందరు వెళ్ళారు. ఎవరైనా అడిగారా సినిమా రేట్లు పెంచరు బాబు, టికెట్లు రేట్లు పెంచు సరిపోవట్లేదని? ఎవరు అడగల. ఎవరికి ఆదాయం వాళ్ళకి వచ్చింది. ఇది పెద్ద సినిమా కాబట్టి మూమెంట్ కొద్దిగా నైట్ షోకి అవకాశం ఇచ్చారు. తెలంగాణలో కూడా అడుగుతారు, అడిగితే పర్మిషన్ ఇస్తే పెంచుతారు, నైట్ షో వేస్తారు, అంతే. అంటే అన్న ఇప్పుడు ఏదైతే ఉల్లిపాయ కానీ మాడలే కానీ దేనికి ధర లేదు, రైతులకు అసలు ధర లేదు. కాకపోతే నా పవన్ కళ్యాణ్ సినిమాకి ₹1000 టికెట్ అన్న మాట కూడా వస్తుంది. దానికి ఏం చెప్తావు? రైతులకు రేట్లు లేవనే మాట ఎవరికి అంటలేదన్న. రైతులకు రావాల్సిన కష్టానికి వస్తుంది. రైతులు ఇప్పుడు ప్రయోజనం పొందుతున్నారు తప్ప నష్టం అనేది లేదన్న. యూరియా కొరత ఉందన్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్న ఏపీలో కనపడలేదన్న, మిగతా రాష్ట్రాల్లో కనపడింది కానీ ఏపీలో కనపడలేదన్న. అది ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు దాదాపు 2 years దగ్గరకు వస్తుంది కదా, ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ పరిపాలన మీద అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడా? అయ్యిందన్న. పిఠాపురానికి కానీ ఆ రోడ్లు కానీ అన్నీ బాగానే అయినాయి. అమరావతి మీద ముగ్గురు కూటమి మొత్తం అమరావతి మీద పడింది. నారాయణ గారితో సహా అమరావతి పూర్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. నిధులన్నీ అక్కడే ఉపయోగిస్తున్నారు.